కల్తీ విత్తనాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. ఇందుకోసం గ్రామాలలోనే విత్తనాలను ఉత్పత్తి చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. గ్రామాలలోనే విత్తనాల ఉత్పత్తిపై ప్రత్యేక కథనం. కల్తీ విత్తనాలకు చెక్ పెట్టేలా ప్రైవేటు కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను గ్రామాలలోనే తోటి రైతుల నుండి పొందేలా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నల్గొండ జిల్లాలోని 564 రెవెన్యూ గ్రామాలలో 1692 మంది రైతులను ఎంపిక చేసింది. వారికి వరి, పెసర విత్తనాలను అందజేసింది. గతంలో రైతులు తమ పంటల ఉత్పత్తుల నుండి మేలైన విత్తనాలను భద్రపరుచుకొని మరుసటి ఏడాది వాటిని వినియోగించేవారు. కాలక్రమంలో ఆ విధానం పోయి ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రైవేటు కంపెనీల విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేయడం ప్రారంభించారు. అయితే రైతులే మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి ఇతర రైతులకు అందజేసేలా పాత పద్ధతిని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలోనే విత్తనాలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో రెవెన్యూ గ్రామ పంచాయతీకి 3 రైతుల చొప్పున ఎంపిక చేసి వారికి నాణ్యమైన వరి మరియు పెసర విత్తనాలను అందజేస్తోంది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 564 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1692 మంది రైతులను విత్తనోత్పత్తి కోసం ఎంపిక చేశారు. ఇందులో 2 రైతులకు వరి, 1 రైతుకు పెసర విత్తనాలను అందజేశారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమం పేరుతో రైతు వేదికలలో నిర్వహించిన కార్యక్రమంలో విత్తన ఉత్పత్తి రైతులను ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 1128 ఎకరాలలో వరి, 564 ఎకరాలలో పెసర పంట సాగు కానుంది. వరిలో WGL 44, WGL 1246, WGL 1355, పెసరలో NGG 385 రకాలను 95% సబ్సిడీపై ఎంపికైన రైతులకు విత్తనాలను అందజేశారు. వీరు విత్తనాలను ఉత్పత్తి చేసి గ్రామంలోని ఇతర రైతులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ రైతులు సాగు చేసిన వరి, పెసర పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది. నాటు వేసే విధానం, మందుల వాడకం, సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా పంట దిగుబడి వచ్చే వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. ఈ విధానం రైతులకు ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు స్వతహాగా విత్తనాలను పండించుకోవడంతో పాటు ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, అదే సమయంలో నకిలీ విత్తనాల బెడద కూడా ఉండదని, గ్రామంలోనే నాణ్యమైన విత్తనాలు లభించడం వల్ల రైతులకు లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనం రైతుకు అందుతుందని, భవిష్యత్తులో గ్రామాలే విత్తన కేంద్రాలుగా మారుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ వానాకాలం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక 1/2 ఎకరం వరి, తర్వాత 1/2 ఎకరం పెసర్లు విత్తనోత్పత్తి కింద ఇవ్వటం జరిగింది. ఈ వానాకాలంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రధాన ఉద్దేశం వాటి ద్వారా అంటే ఆదర్శ రైతులను ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ద్వారా ఇవి ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది. నార్లు కూడా పోసుకున్నారు. ఇంకా వారం 10 రోజులలో అన్ని గ్రామాలలో నాట్లు కూడా అవుతాయి. వీటిని వివిధ దేశాల్లో శాస్త్రవేత్తలు పర్యవేక్షణ చేస్తారు. సో ఇది అంతా కూడా బ్రీడర్ సీడ్ మనం ఇచ్చింది. దీని నుంచి ఫౌండేషన్ సీడ్ తయారు చేసి అదే గ్రామంలో ఉన్న మిగతా రైతులకు వచ్చే సంవత్సరం నాణ్యమైన విత్తనం సేకరించి రైతుల ద్వారా రైతులకే విత్తనోత్పత్తి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్రణాళిక ప్రకారం చేయడం జరుగుతుంది. ఇది శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఫీల్డ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో లాస్ట్గా సేకరించిన విత్తనాలనే అదే గ్రామంలో మిగతా రైతులకి ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక 1/2 ఎకరం వరి, 1/2 ఎకరం ఈ పెసర్లు ఇవ్వటం జరిగింది. సో జిల్లాలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.